శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు దండం పెట్టి చెబుతున్నాము. ఎందుకు అంటే గనక మీరు రోడ్డున పడే అవకాశం ఉందండి. వీరి వలన చావు దెబ్బ అయితే తగలబోతుంది. వారు మరెవరో కాదు, మీ మిత్రుడే అంటూ హెచ్చరిస్తున్నారు జ్యోతిష్య పండితులు. వారి వల్ల మీకు అన్ని రకాలుగా నష్టం కలుగుతుంది. ఆ వ్యక్తుల వలన ఎటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ వ్యక్తుల కారణంగా ఆర్థిక పరంగా మీరు కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పైగా ఈ సమయంలో మీ పైన ఏలిన నాటి శని ప్రభావం కూడా ఉన్నది. అందువలన మీకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇదే సమయంలో అప్పుల బాధలు మిమ్మల్ని మరింత వేధిస్తాయని జ్యోతిష్యులు చెప్తున్నారు. వర్తక వ్యాపారంలో అనుకున్న ఫలితాలు సాధించలేరు. డబ్బు కూడా నష్టపోతారు. పైగా మీ మిత్రుల కారణంగా బిజినెస్ లో మీకు లాస్ వస్తుంది. అన్నింటా నష్టపోతారు. ఎవరో మాటలు విని వ్యాపారంలో డేర్ చేసి పెట్టుబడి పెడదామని ఫిక్స్ అయ్యారంటే కష్టాలు, నష్టాలు, బాధలు అన్ని కూడా మిమ్మల్ని చుట్టుముట్టడానికి రెడీగా ఉంటాయి. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ తో మీరు చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి మీరు ఏ పని స్టార్ట్ చేయాలనుకున్నా కూడా 2025 వరకు పోస్ట్ పోన్ చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే మీ యొక్క రాశి మీద శనిగ్రహ ప్రభావం ఉన్నది. కావున ఈ సమయం మీకు అంతగా మంచిగా ఉండదు. కాబట్టి మీ స్నేహితులకు దూరంగా ఉండండి. మీరు కాస్త ఈ విషయాన్ని మైండ్ లో పెట్టుకుని గుర్తుంచుకోండి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం కాదండి. మీరు పెట్టుబడి పెట్టడం వలన నష్టాలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధల్లో పడతారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో చనిపోదాము అనే స్టేజ్ దాకా వెళ్తారు. కానీ మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ మీకు చాలా వరకు అండదండగా ఉంటారు. చావు దెబ్బ నుంచి వారి రీత్యా మీరు బయటపడతారు. దాంతో మీకు ఉన్న సమస్యలు పెద్ద సమస్యలుగా అనిపించవు. ఫ్యామిలీ మెంబర్స్ కొండంత ధైర్యాన్ని ఇస్తారు. మీ లైఫ్ ఈ తర్వాత ఇక బాగానే ఉంటుంది. అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలు సాధించడానికి ఈ రాశి జాతకులు కలగబోయే దుష్ప్రభావాల నుంచి బయటపడడానికి మీరు ఈ విధమైన పరిహారాలు పాటించండి. లక్ష్మీదేవిని పూజించడం వల్ల అనుకున్న పనులన్నీ జరుగుతాయి. శ్రీ సూక్త స్తోత్రాన్ని నిత్యం పఠించండి. చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి. అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే గురుగ్రహానికి పరిహారాలు చేసుకోండి. ప్రాబ్లమ్స్ క్రమంగా తొలగిపోతాయి. నిండు నూరేళ్లు హాయిగా ఉంటారు. మీరు ఎవరైతే అన్ని రకాలుగా బాధపడుతున్నారో మీ యొక్క బాధల నుండి సేఫ్ గా బయటపడతారో. బుధవారం తిథి ఈ రాశి జాతకులకు అదృష్టవంతంగా కలిసి వస్తుంది. ఏ నూతన కార్యక్రమాలు చేయాలి అనుకున్నా ఈ రోజున కార్యక్రమాలు మొదలు పెట్టండి. అయితే మంగళవారం తిథి మాత్రం ఈ రాశి జాతకులకు ఏమాత్రం కలిసి రాదు. కావున కలగబోయే దుష్ప్రభావాల నుండి రిలీఫ్ పొందడానికి బుధవారం తిథి నాడు ఉపవాసం పాటించండి. అంతేకాకుండా ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా పాటించండి. మీలో మంచి మార్పులు కలుగుతాయి. శ్రీరామ రక్ష స్తోత్రం పాటించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. మీకున్న అన్ని కష్టాలు, బాధలు తొలగిపోతాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.